మీరెప్పుడైనా అద్దం ముందు నిలబడి నేనెందుకు అందంగా లేను అని బాధపడ్డారా? అయితే ఈ ఒక్క కథ వినండి, మీ ఆలోచనే మారిపోతుంది. నమస్తే ఫ్రెండ్స్, మనలో చాలామంది మనం ఎలా ఉన్నామో చూసుకొని బాధపడుతుంటాము. రాము కూడా అంతే. తను నల్లగా ఉన్నానని, తన స్నేహితులంతా తెల్లగా అందంగా ఉన్నారని ఎప్పుడు కుమిలిపోయేవాడు. ఒకరోజు రాముకి ఒక మిరాకిల్ అద్దం దొరుకుతుంది. అది చూసిన ఒక సాధువు ఇలా అంటాడు, నాయనా, ఈ అద్దం నీ ముఖాన్ని చూపించదు, నీ మనసును చూపిస్తుంది. నీ మనసు ఎంత మంచిదైతే నీ అద్దంలో నువ్వు అంత అందంగా కనిపిస్తావు అని చెప్పి మాయమైపోతాడు. రాము ఇంటికి వెళ్ళే దారిలో ఒక ముసలి ఆవిడికి సహాయం చేస్తాడు. ఆకలితో ఉన్న ఒక కుక్కకి తన దగ్గర ఉన్న రొట్టె ఇస్తాడు. అప్పుడు తనకి ఆ మిరాకిల్ అద్దం గుర్తొస్తుంది. వెంటనే తన బ్యాగులో ఉన్న అద్దం బయటికి తీస్తాడు. రాము ఆ అద్దంలో చూసుకోగానే ఆశ్చర్యపోయాడు. తన నలుపు రంగు పోయి ముఖంలో ఒక వింతైన మెరుపు కనిపించింది. అప్పుడు రాముకి అర్థమైంది, మనం బయటికి ఎలా ఉన్నామన్నది కాదు, మన పనులు ఎంత బాగున్నాయన్నది ముఖ్యమని. చూసారా ఫ్రెండ్స్, మన రూపం దేవుడిచ్చింది, కానీ మన గుణం మనం నిర్ణయించుకున్నది. మంచి మనసు ఉన్నవారే లోకంలో అత్యంత అందమైన వారు. మరి మీ దృష్టిలో నిజమైన అందం అంటే ఏంటి? కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మంచి మనసుతో మీరు ఇచ్చే ఒక సబ్స్క్రైబ్ మాకు మరిన్ని మంచి కథలు చేయడానికి ఎంతో స్ఫూర్తినిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.